హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ అయితే నేను ఫోర్టెక్స్ బ్లౌజ్ కటింగ్ అనేది ఏ విధంగా చేయాలో చూపించబోతున్నాను. ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో ఎండింగ్ వరకు చూడండి, అప్పుడే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు నేను క్లాత్ అనేది ఫోల్డింగ్ నా వైపుకు ఉండే విధంగా వేసుకొని కింది వైపు ఈ విధంగా హెచ్చు తగ్గులు లేకుండా కటింగ్ అయితే చేసేసుకుంటున్నాను. ఓపెన్స్ అనేవి మనకు ఆపోజిట్ సైడ్ ఉండాలండి. ఎప్పుడైనా బ్లౌజ్ కట్ చేసేటప్పుడు చూడండి, నేను క్లాత్ మెజర్ చేస్తున్నాను. ఇది వచ్చేసి 1 మీటర్ ఉంది. ఇది నార్మల్ బ్లౌజ్ అండి, లైనింగ్ బ్లౌజ్ కాదు, నార్మల్ బ్లౌజ్. సో ఈ విధంగా ఫోల్డింగ్ నా వైపుకు ఉండే విధంగా వేసుకున్నాను. ఇప్పుడు మనం ఈ బాడీ మెజర్మెంట్స్ ఇచ్చారు కస్టమర్. ఈ బాడీ మెజర్మెంట్స్ ప్రకారం ఏ విధంగా మార్కింగ్ చేయాలనేది చూపించబోతున్నాను. చూడండి, ఇప్పుడు నాకు టోటల్ లెంత్ వచ్చేసి 14 ఇంచులు, చెస్ట్ 36, వేస్ట్ లూజ్ 30, ఆర్మ్ లూజ్ 16, ఎల్బో హ్యాండ్స్ లెంత్ 10, లూజ్ 11, ఫ్రంట్ నెక్ 6.5, బ్యాక్ నెక్ 10.5, షోల్డర్ 5.5 అంటే 11 ఇంచులు షోల్డర్, ఫుల్ షోల్డర్. ఇప్పుడు మనకి ఈ మెజర్స్ ప్రకారం ఏ విధంగా మార్కింగ్ అనేది చేసుకొని కట్ చేయాలో చూద్దాం. చూడండి, ఇప్పుడు 14 ఇంచులు ఉంది కదా లెంత్, ఒక 1 ఇంచ్ కలుపుకొని 15 ఇంచులు తీసుకోవాలి ఎప్పుడైనా మనకి. ఎందుకంటే ఖర్చుల కోసం కింద పైన 1/2 ఇంచ్ కోసం, అటు హాఫ్ ఇటు 1/2 ఇంచ్ కోసం నేను 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా యాడ్ చేసి తీసుకుంటున్నాను. చూడండి, 14 ఇంచుల మెజర్ అయితే 15 ఇంచులకి మార్కింగ్ అనేది చేశాను. ఇది లెంత్, మన బ్లౌజ్ లెంత్ అనేది ఈ విధంగా మనం ఫోల్డింగ్ నుండి ఇలా మార్కింగ్ చేసుకోవాలి. సో ఇప్పుడు వచ్చేసి మనకి షోల్డర్ ఎంత ఇచ్చారంటే ఇక్కడ 5.5. చూడండి, ఇక్కడ 5.5 ఇంచుల దగ్గరకు ఒక మార్కింగ్ పెట్టామంటే ఫుల్ షోల్డర్ వచ్చేసి 11 ఇంచులు. ఇప్పుడు నెక్ విడ్త్ 2.5 ఇంచులు పెట్టేసుకున్నాను. 5.5 ఇంచుల షోల్డరు, నెక్ విడ్త్ అనేది 2.5 ఇంచులకి ఒక మార్కింగ్ అయితే చేసేసుకున్నాను. సో ఇప్పుడు చెస్ట్ లూజ్ అనేది కొంచెం కింది వైపు ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. చెస్ట్ లూజ్ మనకు వచ్చేసి 36 ఇంచులు ఉంది. 36 ఇంచులను ఈ విధంగా 4 భాగాలు, అంటే టేపు నేను ఈ విధంగా ఫోల్డింగ్ చేసినప్పుడు 36ను 4 భాగాలు చేసినప్పుడు 9 ఇంచులు వచ్చింది. సో 9 ఇంచులు ప్లస్ 2 ఇంచులు మార్జిన్ కోసం ఎక్స్ట్రా మార్కింగ్ అనేది చేసేసుకున్నాను. ఇప్పుడు నడుము లూజ్ వచ్చేసి 30 ఇంచులు. ఆ 30 ఇంచులను కూడా ఈ విధంగా 4 భాగాలు, టేపుని 4 మడతలుగా చేసి చూడండి, ఫోల్డింగ్ మీద ఎంత వచ్చింది అని అంటే 7.5 ప్లస్ 1 ఇంచ్ డాట్స్ కోసం, మళ్ళీ 2 ఇంచెస్ మార్జిన్ కోసం ఈ విధంగా తీసేసుకున్నాను. ఇప్పుడు ఈ 2 మార్కింగ్లను కలుపుతూ ఒక లైను, ఈ మార్జిన్ లైన్ని కలుపుతూ, ఈ మార్కింగ్స్ని కలుపుతూ ఒక లైన్ ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఇది 2 ఇంచుల మార్జిన్ నోట్ చేశాను చూడండి. ఇప్పుడు మనకి టోటల్ లెంత్ వచ్చింది, షోల్డర్ వచ్చింది, చెస్ట్ లూజు, వేస్ట్ లూజు. ఇక్కడ డాట్ కోసం మనం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కింది వైపున, బ్యాక్ డాట్స్ ఉంటాయి కదా దానికోసం. సో ఇప్పుడు చంకదింపు, ఆర్మ్ డౌన్ ఎంత ఉంది అనేది మనకి ఇక్కడ ఎంత ఉంది, ఆర్మ్ హోల్ అనేది 16 ఇంచులు ఉంది. సో ఇది పెద్ద సైజ్ బ్లౌజ్, అంటే నేను 6 ఇంచులు తీసుకుంటున్నాను చంక డౌన్ అనేది. ఇది ఏ విధంగా తీసుకోవాలంటే 30 కంటే చిన్నగా ఉంటే చిన్న సైజ్ బ్లౌజ్, 30 కంటే పెద్దగా ఉంటే పెద్ద సైజ్ బ్లౌజ్. ఆ విధంగా ఇంతకుముందు వీడియోస్లో కూడా నేను చాలాసార్లు చెప్పానండి, ఇంతకుముందు బ్లౌజ్ కటింగ్ వీడియోస్లో. ఇప్పుడు నేను చంకదింపు అనేది 6 ఇంచులు తీసుకున్నాను ఈ బ్లౌజ్ కోసం. సో ఇప్పుడు ఇక్కడ కూడా ఆర్మ్ రౌండ్ కోసం మనము ఏ విధంగా తీసుకోవాలంటే, ఇక్కడ చెస్ట్ లూజు, వేస్ట్ లూజ్ ఉంది కదా, వేస్ట్ లూజ్ 30 ఇంచులు ఉంది కదా, అంటే చూడండి మీకు ఇప్పుడు క్లియర్గా చూపిస్తాను. 30 ఇంచుల 30 లేదా 30 కంటే పెద్దగా, అంటే 32, 34, 36 ఆ విధంగా ఉంటే పెద్ద సైజ్ బ్లౌజ్. ఇక్కడ నోట్ చేస్తున్నాను చూడండి. తర్వాత 30 కంటే లోపు అంటే 28, 27, 26, 25, 24 అలా ఉంటాయి. నడుము లూజు నేను చెప్పేది, నడుము లూజు 30 లేదా 30 కంటే పెద్దగా ఉంటే
పెద్ద సైజ్ బ్లౌజ్, 30 కంటే చిన్నగా ఉంటే చిన్న సైజ్ బ్లౌజ్. ఈ ఫార్ములాను బేస్ చేసుకొని బ్లౌజెస్ అనేవి ఉంటాయండి. సో ఇక్కడ మనకి ఇప్పుడు ఇది నడుము లూజ్ 30 ఇంచులు కదా, సో ఇక్కడ 1.5 ఇంచుల దగ్గర ఆమ్ రౌండ్ కోసం అనేది ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. కార్నర్ నుండి ఈ విధంగా 1.5 ఇంచులు. ఇప్పుడు ఈ కార్నర్ నుండి కర్వ్ అనేది తీసుకోవాలి. పైనుండి కూడా ఒక 2.5 ఇంచుల దగ్గర మార్కింగ్ చేసుకొని ఇక్కడ నుండి ఈ మార్కింగ్ని కలుపుతూ కర్వ్ షేప్ అనేది ఇచ్చేసుకోవాలి. చూడండి ఇక్కడ నుండి ఈ విధంగా ఈ 1.5 పాయింట్ని ఈ విధంగా కలిపేసుకొని ఇందులోకి ఈ విధంగా కర్వ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి. మీరు కర్వ్ స్కేల్ కూడా యూజ్ చేసుకోవచ్చు, బై హ్యాండ్తో కూడా గీసుకోవచ్చు. చూడండి ఎలా గీసినా పర్ఫెక్ట్గా వస్తే సరిపోతుంది. కాకపోతే కొత్తగా నేర్చుకునే వాళ్ళు కర్వ్ స్కేల్ యూజ్ చేస్తే పర్ఫెక్ట్గా ఉంటుంది. సో ఈ విధంగా అయితే ఆమ్ రౌండ్ అనేది వచ్చేసింది. చూడండి ఇక్కడ ఒక 1 ఇంచ్ దగ్గర కలిపేసుకోవాలి ఇటు సైడ్ గీత పైన. సో ఇప్పుడు ఇక్కడ ఖర్చుల కోసం 1/2 ఇంచు మార్కింగ్ చేసుకుంటున్నాను. సో కింది వైపు కూడా కన్ఫ్యూజ్ అవ్వకుండా చూడండి, కింది వైపు 1/2 ఇంచు, పైన 1/2 ఇంచ్ కోసం మనం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, ఆ మార్కింగ్ని ఇక్కడ నేను డ్రా చేశాను. సో ఇప్పుడు మనకి ఆమ్ రౌండ్ ఎంత వచ్చింది అనేది కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి కంపల్సరీ. ఇక్కడ ఆమ్ లూజ్ అనేది 16 ఉందండి చూడండి. సో ఇక్కడ మనకు వచ్చేసి ఈ ఖర్చుల కోసం లైన్ వదిలేయాలి. సో ఇక్కడ నుండి మెజర్ చేసినట్లయితే చూడండి నాకు ఎంత వచ్చింది, ఎగ్జాక్ట్గా 8 ఇంచెస్ వచ్చింది. అంటే 8, 16 ఇంచులు ఎగ్జాక్ట్గా వచ్చేసింది. అరౌండ్ 16 మనం ఫోల్డింగ్ మీద పెట్టాం కాబట్టి 8 ఇంచెస్ వచ్చేసింది. ఇప్పుడు బ్యాక్ నెక్ 10.5 ఇంచులు ఉందండి. సో ఇక్కడ నుండి నేను 10.5 ఇంచులకి ఒక మార్కింగ్ అయితే చేసేసుకుంటున్నాను. ప్లస్ ఇక్కడ 2.5 ఇంచులు తీసుకున్నాం కదా, కింది వైపున కూడా 2.5 ఇంచులు తీసుకొని ఈ విధంగా స్కేల్తో ఒక బాక్స్ షేప్ అయితే డ్రా చేయాలి. ఈ విధంగా మనం ఇందులోనే నెక్ షేప్ ఏదైనా డ్రా చేసుకోవచ్చు. నేను ఇక్కడ రౌండ్ నెక్కే పెడుతున్నాను. సో దానికోసం మీరు కర్వ్ స్కేల్ యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే నార్మల్గా హ్యాండ్తోనే గీసుకోవచ్చు. ఈ విధంగా ఇలా రౌండ్ అనేది ఇచ్చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనకి బ్యాక్ నెక్ కూడా డ్రా చేసుకున్నాము. ఇప్పుడు బ్యాక్ డాట్స్ కోసం ఇప్పుడు కట్ చేసిన తర్వాత నేను డాట్స్ అనేది ఏ విధంగా మార్కింగ్ చేయాలో చూపిస్తాను. సో ఇప్పుడు ఈ విధంగా మనం డ్రా చేసుకున్న లైన్స్ వెంబడి ఈ విధంగా కట్ చేసుకుంటూ రావాలి. వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే ఈజీగా అర్థమవుతుందండి. సో ఇప్పుడు ఈ ఫోల్డింగ్ దగ్గర నుండి మనం ఫిట్టింగ్ లైన్ ఏదైతే ఉందో మనం డ్రా చేసుకున్నాం కదా, ఈ లైను అక్కడికి ఫోల్డ్ చేసినట్లయితే మధ్యలో ఒక మడతలాగా పడుతుంది కదా, అక్కడ స్ట్రైట్గా 3.5 ఇంచుల వరకు ఒక మార్కింగ్ చేసుకొని ఈ విధంగా స్కేల్తో డ్రా చేసుకొని ఇలా ఒక అటు 1/2 ఇంచు ఇటు 1/2 ఇంచు ఈ విధంగా మార్కింగ్ చేసేసుకొని కింది వైపు కూడా అంటే ఇంకొక వైపు కూడా ఆ విధంగానే మార్కింగ్ చేసేసుకోవాలి. అది స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూపిస్తాను ఎలా స్టిచ్ చేయాలో. సో ఇప్పుడు బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది కదా, ఇప్పుడు ఇటువైపు హ్యాండ్స్ బ్యాక్ పార్ట్ ఈ చివరన కట్ చేసాము, ఇప్పుడు ఇటువైపు చివరనేమో హ్యాండ్స్ ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటున్నాను నేను. చూడండి ఓపెన్స్ అనేవి మనకు ఆపోజిట్ వైపు ఉండాలి, ఫోల్డింగ్ అనేది మన వైపు ఉండాలి. చూడండి ఈ విధంగా నేను 4 మడతల కింద ఫోల్డ్ చేశాను. ఇప్పుడు కింద హెచ్చు తగ్గులు లేకుండా ఈ విధంగా ఒక లైన్ అయితే డ్రా చేసుకొని ఇది కట్ చేసేసుకుంటున్నాను. సో ఇప్పుడు మనకి హ్యాండ్ లెంత్ చూడండి ఎంత ఇచ్చారు, హ్యాండ్ లెంత్ వచ్చేసి 10 ఇంచులు ఉంది. సో ఇక్కడ మనం ఇది నార్మల్ బ్లౌజ్ హెమ్మింగ్ పట్టీ కోసం కావాలి కాబట్టి ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి కంపల్సరీ. మనకు లైనింగ్ బ్లౌజులు అయితే అవసరం లేదు, మామూలుగా ఫోల్డ్ చేసి కుట్టేస్తాము. సో దీనికైతే 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకుంటున్నాను, ఇది మనం వదిలేయాలి ఇంకా ఎక్స్ట్రా. ఇప్పుడు 10 ఇంచులకి ఇంకొక 1 ఇంచ్ కలుపుకోవాలి, ఎందుకంటే ఖర్చుల కోసం. మళ్ళీ యాజ్ యూజువల్ ఎప్పుడైనా 1 ఇంచ్ అనేది కింద 1/2 ఇంచ్ పైన 1/2 ఇంచ్ కోసం ఒక 1 ఇంచ్ కలుపుకొని మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఇది చూడండి, ఫోల్డ్ చేస్తా కన్ఫ్యూజ్ అవ్వకుండా. ఇప్పుడు మనకి టోటల్ లెంత్ 10 ఇంచులు. చూడండి ఇక్కడ 10 ఇంచులు ఇచ్చారు కదా, 10 ఇంచులకి 1 ఇంచ్ కలుపుకుంటున్నాం. పైన ఒక 1/2 ఇంచ్ కింద ఒక 1/2 ఇంచ్ ఖర్చుల కోసం, అంతే.
ఈ కింద మార్కింగ్ చేసింది ఫోల్డింగ్ కోసం లోపలికి. ఇప్పుడు ఆర్మ్ డౌన్ వచ్చేసి 3.5 ఇంచులకి తీసుకుంటున్నాను, ఎందుకంటే ఎల్బో లెంత్ హ్యాండ్స్కి ఎప్పుడైనా 3.5 ఇంచులు తీసుకోవాలి. సో ఇప్పుడు ఇక్కడ నుండి మన ఆర్మ్ లూజ్ వచ్చేసి 16 ఇంచులు ఉంది. ఇక్కడ మనం ఫోల్డింగ్ దగ్గర నుండి 8 ఇంచులకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ నుండి ఇక్కడికి. తర్వాత 2 ఇంచులకి ఒక మార్కింగ్ ఇక్కడ. ఇప్పుడు కింది వైపున ఇక్కడ ఆర్మ్ లూజ్ కోసం, హ్యాండ్ లూజ్ కోసం 11 ఇంచులు ఉంది కదా, 5.5 ఇంచులకి ఒక మార్కింగ్. తర్వాత 2 ఇంచులు ఖర్చుల కోసం ఒక మార్కింగ్. కింది వైపున పెట్టింది హ్యాండ్ లూజ్ అండి, 11 ఇంచులు ఇచ్చారు కదా, 5.5 ఇంచులు ప్లస్ 2 ఇంచులు మార్జిన్ కోసం. సో ఇప్పుడు ఇక్కడ కూడా మార్జిన్ అనేది మనకి ఇక్కడ క్లాత్ సరిపోవట్లేదు, నేను ఇక్కడ మార్కింగ్ చేశాను. స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఆ జాయింట్లు అనేది అటాచ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ 2 ఇంచుల మార్కింగ్. ఈ 2 ఇంచుల మార్జిన్ ఎందుకు తీసుకోవాలంటే బ్యాక్ పార్ట్లో మనం ఎంత తీసుకుంటున్నామో ఇక్కడ కూడా అంతే తీసుకోవాలి, అప్పుడు ఎక్కువ తక్కువలు రాకుండా ఉంటాయి. మీ ఇష్టం, అది మీ చాయిస్. చూడండి, ఇక్కడ నేను 2 ఇంచులు తీసుకున్నాను కాబట్టి హ్యాండ్ లూజ్ కూడా 2 ఇంచులు తీసుకుంటున్నాను ఇక్కడ మార్జిన్. సో ఇప్పుడు ఇక్కడ ఫోల్డింగ్ దగ్గర నుండి ఒక 2 ఇంచులకు ఒక మార్కింగ్ చేసుకొని 2 ఇంచుల మార్కింగ్ దగ్గర నుండి మన ఆర్మ్ లూజ్ దగ్గరికి ఈ విధంగా క్రాస్గా ఒక లైన్ డ్రా చేసుకొని ఇక్కడ నుండి ఈ విధంగా ఒక కర్వ్ షేప్ అనేది ఇచ్చేసుకోవాలి. ఈ విధంగా చూడండి, ఇక్కడ ఆ 2 ఇంచుల మార్కింగ్ దగ్గర నుండి డౌన్ చేస్తూ ఇక్కడ ఒక 1/2 ఇంచు గీత పైనకు ఉండే విధంగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు ఇక్కడ హ్యాండ్ మనం మార్కింగ్ చేసుకున్న వరకు కట్ చేసుకోవాలి. ఇక్కడ మనకు చిన్న అతుకు అనేది వస్తుంది, స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తాను. అది ఇలా చిన్నగా ఇక్కడ జాయింట్ అనేది పడుతుంది. సో ఇప్పుడు ఇక్కడ చిన్న టక్స్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఇది నార్మల్ బ్లౌజ్ కాబట్టి ఇక్కడ నేను చూడండి చంక లోతు అనేది కూడా తీస్తున్నాను. ఈ మార్జిన్ ఏదైతే ఉందో మనం ఫిట్టింగ్ లైన్ ఇక్కడ నుండి ఇక్కడ మనం ఫోల్డింగ్ దగ్గర నుండి ఒక 1 ఇంచ్కి మార్కింగ్ చేసుకొని అక్కడ వరకు ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్నట్లయితే మధ్యలో ఒక ఫోల్డింగ్ వస్తుంది కదా, అక్కడ చిన్న ఘాట్ అనేది పెట్టేసుకుంటే మనకి ఇది మిడిల్ పాయింట్ అనేది అర్థమవుతుంది. ఇప్పుడు ఇక్కడ నుండి ఒక 3/4 ఇంచుకి ఒక మార్కింగ్ చేసుకోవాలి. 3/4 ఇంచు లోతు అనేది తీయాలి కంపల్సరీ. చూడండి, ఇక్కడ ఒక 3/4 ఇంచుకి మార్కింగ్ చేసుకొని ఇక్కడ నుండి ఈ 3/4 ఇంచు మార్కింగ్ దగ్గర నుండి ఇందులోకి కలిపేసుకోవాలి. ఇట్లా ఎస్ ఆకారం లాగా ఈ విధంగా చంకలోతు అనేది పైన 2 పొరలకి మాత్రమే కట్ చేయాలండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో ఇప్పుడు ఇక్కడ కూడా చిన్న కట్స్ అనేది ఇచ్చేసుకుంటే మనకి ఇది ఫిట్టింగ్ లైన్ అనేది తెలిసిపోతుంది. హ్యాండ్స్ కట్టింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేయాలో చూద్దాం. ఇప్పుడు ఓపెన్స్ అనేవి మన వైపుకు ఉండే విధంగా వేసుకోవాలి. ఇది క్రాస్ కట్టింగ్ బ్లౌజ్ కాబట్టి ఈ విధంగా క్రాస్గా ఈ విధంగా వేసుకోవాలి. చూడండి, ఇటు సైడ్ క్లాత్ అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా వేసుకోవాలి. ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉంటే ఆ విధంగా డ్రా చేసుకుంటూ రావాలి. ఇక్కడ నేను ఒక రన్నర్ తీసుకొని ఈ ఆర్మ్ రౌండ్ అనేది ఇలా లైన్స్ అచ్చులాగా కింద పడిపోతుందండి రన్నర్తో గీసినట్లయితే. సో ఇప్పుడు స్కేల్తో స్ట్రైట్గా రావడానికి కోసం నేను ఈ విధంగా చుట్టూ అయితే డ్రా చేసుకుంటాను. చూడండి, ఈ విధంగా క్రాస్గా రాకుండా ఉండడానికి కోసం ఆ ఎడ్జ్ దగ్గర స్కేల్ పెట్టేసుకొని మార్కింగ్ అనేది చేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇది ఈ విధంగా ఫోల్డ్ చేసి ఇక్కడ నేను లైన్ స్ట్రైట్గా గీసుకుంటున్నాను. తర్వాత ఇప్పుడు ఇక్కడ కూడా ఇప్పుడు ఈ ఆర్మ్ రౌండ్ దగ్గర కూడా ఏ విధంగా ఉందో ఆ విధంగా చుట్టూ ఇలా డ్రా చేసుకుంటూ రావాలి. 4 టక్స్ బ్లౌజ్ అంటే తేడా ఏమి ఉండదండి. మనం సైడ్కి కట్ చేయకుండా వదిలేస్తే మీకు నేను ఇప్పుడు మార్కింగ్ చేసేటప్పుడు చూపిస్తాను, చూడండి, కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటుంది. సో ఇప్పుడు ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ అయితే డ్రా చేసుకుంటున్నాను.
చూడండి బ్యాక్ పార్ట్ ఫుల్గా ఏ విధంగా ఉందో ఆ విధంగా అయితే మొత్తాన్ని ఈ విధంగా డ్రా చేసుకుంటున్నాను. తర్వాత ఇప్పుడు మనకు బ్యాక్ పార్ట్తో పని లేదు, తీసేసుకుందాం. సో ఇప్పుడు మనం రన్నర్తో డ్రా చేసాం కదా, ఇక్కడ అచ్చులాగా పడిపోతుంది, మీకు వీడియోలో తెలియట్లేదు. ఈ విధంగా ఆమ్ రౌండ్ అనేది మన చంకలోతు ఫ్రంట్ పార్ట్లో చంకలోతు తీయడానికి కోసం ఈ విధంగా మళ్ళీ లైన్ ఈ విధంగా డ్రా చేసుకొని ఇప్పుడు ఇక్కడ ఒక 30 ఇంచు లోపలికి ఈ విధంగా చంకలోతు అనేది కంపల్సరీ తీసుకోవాలి ఫ్రంట్ పార్టీలో. ఇది 2 ఇంచుల మార్జిన్. తర్వాత నెక్ వచ్చేసి మనకి ఎంత ఉంది, ఫ్రంట్ నెక్ ఫ్రంట్ ఇక్కడ ఒక 1/2 ఇంచు ఖర్చుల కోసం అనేది లైన్ గీసాను. ఇక్కడ మనకి బ్యాక్ పార్ట్ నుండి ఒక 2 ఇంచులు అనేది లెస్ చేయాలండి. ఎప్పుడైనా కూడా ఏ బ్లౌజ్కైనా కూడా 2 ఇంచులు ఈ విధంగా మనం మొత్తం డ్రా చేసాము ఏ విధంగా ఉందో ఆ విధంగా, దాని నుంచి 2 ఇంచులు అనేది అయితే తీసేస్తున్నాము. చూడండి ఇక్కడ 2 ఇంచులు మనం మార్కింగ్ చేసి ఒక లైన్ అయితే డ్రా చేసాము. ఇప్పుడు ఫ్రంట్ నెక్ వచ్చేసి 6.5 ఇంచులు ఇచ్చారు కదా, సో ఇప్పుడు 6.5 ఇంచుల నెక్ అనేది డ్రా చేస్తాను. చూడండి ఇక్కడ నెక్ 6.5 ఇంచులు ఉంది. 6.5 ఇంచులు ఈ విధంగా మార్కింగ్ చేసేసుకొని బాక్స్ షేప్ డ్రా చేసుకొని ఈ విధంగా రౌండ్ కర్వ్ స్కేల్తో అయినా పర్లేదు, హ్యాండ్తో అయినా పర్లేదు, ఈ విధంగా అయితే డ్రా చేసుకోవాలి. సో ఫ్రంట్ నెక్ కూడా డ్రా చేసాము. తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పొడవు. సో ఇప్పుడు మనకి ఇది 30 లేదా 30 ఇంచుల కంటే పెద్దగా ఉంటే పెద్ద సైజ్ బ్లౌజ్ అని చెప్పాం కదా, సో దీనికోసం మనకు ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి ఈ మనం 2 ఇంచుల మార్కింగ్ వేసుకున్నాం కదా ఇక్కడ కింది వైపు నుండి, ఆ 2 ఇంచుల మార్కింగ్ దగ్గర నుండి ఒక 1/2 ఇంచు, 1/2 లేదా 3/4 ఇంచు, ఇంకా కొంచెం పెద్ద సైజ్ 40 సైజ్ అలా అయితే మాత్రం 1 ఇంచ్ తీసుకోవాలి. సో ఇప్పుడు నేను ఇక్కడైతే 1/2 ఇంచ్ దగ్గరకు ఒక మార్కింగ్ అనేది చేసేస్తున్నాను. మనకు బాడీ మెజర్మెంట్స్ ఇచ్చినప్పుడు ఈ విధంగా తీసుకోవాలి. బ్లౌజ్ కొలత ఇచ్చినప్పుడు ఫ్రంట్ పార్ట్ అది బ్లౌజ్ నుండే కొలుచుకోవాలండి. సో ఇప్పుడు ఈ స్టార్టింగ్ దగ్గర నుండి 2.5 ఇంచులు, మళ్ళీ ఇక్కడికి ఒక 2.5 ఇంచుల దగ్గరికి మార్కింగ్ చేసేస్తున్నాను. ఇక్కడ 1 ఇంచు దగ్గరికి ఈ విధంగా మార్కింగ్ చేసేసుకుంటున్నాను. తర్వాత ఇక్కడ నుండి మనం ఇప్పుడు 2.5 ఇంచుల మార్కింగ్ వరకు ఈ విధంగా క్రాస్గా కర్వ్ అనేది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మనకి మెయిన్ డాట్, ఈ మెయిన్ డాట్ నుండి ఇటువైపు ఇక్కడ ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి. ఎందుకంటే హుక్స్ల పట్టి కాజాల పట్టి మధ్యలో గ్యాప్ రాకుండా ఉండడానికి కోసం. పైన ఆమ్ రౌండ్ దగ్గర నుండి అంతే ఉంటుంది, కింది వైపుకి వచ్చేసరికి 1 ఇంచ్ అనేది పెరుగుతుంది. సో ఇక్కడ ఒక 1/2 ఇంచ్ పైనకు తీసుకోవాలి. కాకపోతే ఇప్పుడు మనం 4 టక్స్ బ్లౌజ్ అని చెప్పాం కదా, ఇది అవసరం లేదు. నార్మల్గా అయితే 3 టక్స్ బ్లౌజ్కి అయితే మనం ఇక్కడ 1/2 ఇంచ్ పైనకు తీసుకుంటాము, కానీ ఇప్పుడు నేను ఏం తీసుకోవట్లేదు, ఇది 4 టక్స్ బ్లౌజ్ కాబట్టి ఎక్స్ట్రా తీసుకున్నంత క్రాస్ లైన్స్ అనేది డ్రా చేశాను. చూడండి ఈ క్రాస్ లైన్స్ డ్రా చేసింది ఎక్స్ట్రా తీసుకున్నాం క్లాత్, హుక్స్ల పట్టి కాజాల పట్టి మధ్యలో గ్యాప్ రాకుండా ఉండడానికి కోసం. అది స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తాను, మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ఇప్పుడు మనం ఏ విధంగా డ్రా చేసుకున్నామో ఆ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఆమ్ రౌండ్ దగ్గర నుండి చంకలో తీసుకున్నాం కదా, ఈ లైన్ నుండి ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఈ క్లాత్ ఎక్స్ట్రా తీసుకున్నా పర్లేదు, తీసుకోకున్నా కూడా పర్లేదు. హుక్స్ల పట్టి కాజాల పట్టి మధ్య కొంతమంది కస్టమర్స్ గ్యాప్ ఎక్కువ వస్తుంది అని చెప్తారు కదా, అట్లాంటి కంప్లైంట్ రాకుండా ఉండడానికి కోసం ఈ విధంగా తీసుకున్నాము అంతే. చూడండి ఫ్రంట్ పార్ట్ అయితే ఈ విధంగా కట్ చేసాము. ఇప్పుడు డాట్స్ అనేది ఏ విధంగా మార్కింగ్ చేయాలో చూపిస్తాను నేను. ఇప్పుడు ఇక్కడ మెయిన్ డాట్ ఉంటుంది కదా, ఇక్కడ మనం 2.5 ఇంచుల మార్కింగ్ ఉంది కదా, ఈ విధంగా టేప్ని మధ్యలోకి ఆ 2 మార్కింగ్ల మధ్యలోకి ఫోల్డ్ చేసి మధ్యలో ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ నుండి స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకొని 2.5 ఇంచులు పైకి, అంటే మెయిన్ డాట్ పొడవు అనేది 2.5 ఇంచులు, ఏ సైజు వాళ్ళకైనా కూడా ఈ విధంగా డ్రా చేసుకోవాలి.
తర్వాత ఇక్కడ ఈ నెక్ కింద ఫ్రంట్ నెక్ కింది వైపు ఒక 1/2 ఇంచ్ ఖర్చుల కోసం వదిలేసి మధ్యలోకి ఫోల్డ్ చేసి ఈ విధంగా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇది కూడా 2.5 ఇంచులే ఉండాలండి. డాట్ వెడల్పు 1/2 ఇంచు, పొడవు అనేది 2.5 ఇంచు. ఇప్పుడు ఇక్కడ ఆమ్ రౌండ్ దగ్గర నుండి క్రాస్గా ఈ విధంగా ఈ రెండింటి మధ్యలో ఒక డాట్ పెట్టి ఇక్కడ నుండి ఇటువైపు ఈ చంక భాగం వైపు ఈ విధంగా డాట్ అయితే గీసుకోవాలి. ఇప్పుడు ఈ 3 ట్రయాంగిల్ షేప్ వస్తాయి చూడండి, సమోసా షేప్ లాగా వస్తాయి. ఇప్పుడు ఈ 3 డాట్స్ అయితే ఈ విధంగా ప్రతి బ్లౌజ్కి నేను ఇంతకుముందు చెప్పిన వీడియోస్లో కూడా ఈ విధంగానే ఉంటాయి. కాకపోతే ఇది 4 టక్స్ బ్లౌజ్. ఈ కస్టమర్ వచ్చేసి 4 టక్స్ కుట్టమన్నారు. సో దానికోసం నేను కింది వైపు నుండి 1.5 ఇంచులు దగ్గరికి ఈ విధంగా ఈ 2 డాట్స్ మధ్యలో కూడా ఒక చిన్న పాయింట్ అవుట్ చేసుకొని ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఒక క్రాస్గా లైన్ అయితే డ్రా చేసుకొని మళ్ళీ 1/2 ఇంచ్ విడ్త్తో ఇంకొక లైన్, ఈ విధంగా 4th డాట్. ఇది ఈ అన్ని డాట్స్ మధ్యలో సేమ్ విడ్త్ ఉండేలా చూసుకోవాలి. ఈ విధంగా 4 టక్స్ మార్కింగ్ అయితే డాట్స్ అయితే మార్కింగ్ చేసేసుకున్నాం. ఇప్పుడు బ్యాక్ నెక్ అయితే కట్ చేస్తున్నాను. రౌండ్ నెక్ చూడండి, ఇక్కడ ఇది రౌండ్ నెక్. సో బ్యాక్ రౌండ్ నెక్ కూడా కట్ చేసేసాము. ఇప్పుడు మనం షేప్ బెల్ట్లు కట్ చేసుకుందాం ఇక్కడ నుండి. సో షేప్ బెల్ట్లు అనేది ఈ విధంగా మిగిలిన క్లాత్ నుండి షేప్ బెల్ట్లు అనేది మనం ఇప్పుడు బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా, ఆ బ్యాక్ పార్ట్ని తీసుకొని ఈ విధంగా మనకు బ్యాక్ పార్ట్ ఎంత ఉందో ఇలా పెట్టేసుకొని మొత్తం ఎంత ఉంటే అంత మార్కింగ్ అనేది పెట్టేసుకోవాలి. లెంత్ అనేది ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకొని ఇటువైపు 3.5 ఇంచులు, ఇటువైపు 3 ఇంచులు ఈ విధంగా ఉండేటట్టు మార్కింగ్ చేసుకొని ఇక్కడ స్టార్టింగ్ దగ్గర నుండి ఒక 3.5 ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ పైకి 2.5 ఇంచులు ఈ విధంగా ఈ 3 మార్కింగ్లను కలుపుతూ ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఈ లైన్ వచ్చేసి 2.5 ఇంచులు పైకండి. ఈ విధంగా మనకి నార్మల్ బ్లౌజ్ కాబట్టి ఇంకొక 2 షేప్ బెల్ట్లు కూడా కట్ చేసుకోవాలి ఇందులోనే. ఈ విధంగా ఇంకొక 2 షేప్ బెల్ట్లను అయితే కట్ చేసుకోవాలి. తర్వాత ఈ మిగిలిన క్లాత్ నుండి క్రాస్ పట్టీలు కూడా మెడ పట్టీలు అనేది కూడా తీసుకోవాలి 1 ఇంచ్ విడ్త్తో. మనకు షేప్ బెల్ట్లు కూడా రెడీ అయిపోయాయి. తర్వాత ఇప్పుడు ఈ మిగిలిన క్లాత్ ఉంటుంది కదా, ఇందులో నుండి ఈ విధంగా క్రాస్ అనేది ఎటువైపు ఉందో చూసుకొని ఇప్పుడు ఇక్కడ నేను నడుం బెల్ట్ కోసం ఈ మిగిలిన క్లాత్ నుండి స్ట్రైట్ పీస్లు అయితే కట్ చేసుకుంటున్నాను. కూరంచులు ఉంటాయి కదా దానికోసం చూడండి. తర్వాత ఇప్పుడు ఈ విధంగా క్రాసులు చూసుకొని ఇటువైపు ఈ మెడపట్టీలు అనేది క్రాస్ పీసెస్ తీసుకోవాలండి ఎప్పుడైనా. చూడండి ఈ విధంగా నేను క్రాస్గా కట్ చేసుకుంటున్నాను. మొత్తం 4 పీసులు ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను. సరిపోకుంటే మనకు మిగిలిన క్లాత్ నుండి కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ మనకు అతుకులు అనేవి పడతాయని చెప్పాను కదా, ఇప్పుడు వీటి కోసం ఈ విధంగా ఇక్కడ మనకి ఎంత క్లాత్ అయితే అవసరం అవుతుందో ఆ విధంగా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టిచ్చింగ్ అనేది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఈ నార్మల్ బ్లౌజ్ కటింగ్ అనేది అయితే కంప్లీట్ అయిపోయింది. చూడండి 4 టక్స్ బ్లౌజ్ ఇది కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. స్టిచ్చింగ్ అనేది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.